Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు సిన్స్ అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు యాజ్ని, యాజ్ని, ఎట్ అండ్ వైల్ అనే వర్డ్స్ని ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ సిన్స్ అనే వర్డ్ని మీరు ఎక్కువగా న్యూస్ పేపర్స్లో అండ్ టెక్స్ట్ బుక్స్లో అండ్ మీరు ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు సబ్ టైటిల్స్లో డైలీ కన్వర్సేషన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. మీకు ఈ వర్డ్ని ఎలా యూస్ చేయాలో తెలిస్తే మీకు ఆ సెంటెన్సెస్ మీనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీరు ఓన్గా సెంటెన్స్ని ఫామ్ చేసుకోగలుగుతారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీలైతే ఒక నోట్స్ కూడా పెట్టుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం సిన్స్ని టూ టైప్స్గా యూస్ చేస్తాము. అందులో యూజ్ అని వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూస్ చేస్తాం. మనం సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూస్ చేస్తాం. అంటే గతంలో ఒక యాక్షన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి మనం ఈ సిన్స్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. షీ హ్యాస్ బీన్ సిక్ సిన్స్ మండే. షీ హ్యాస్ బీన్ సిక్ సిన్స్ మండే అంటే ఆమె మండే నుంచి సిక్గా ఉంది అని, అంటే ఇంకా సిక్గా ఉంది అని. సో ఆమె ఎప్పటి నుంచి సిక్గా ఉంది అంటున్నాము? మండే నుండి అంటున్నాం. సో ఇలా పాయింట్ ఆఫ్ టైం తెలియజేసినప్పుడు మనము సిన్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సిన్స్ మండే, సిన్స్ ట్యూస్డే, సిన్స్ వెనస్డే, ఇలా మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక యాక్షన్ గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి వర్షం పడుతూ ఉంది అని, అంటే ఇంకా పడుతుంది. సో వర్షం ఎప్పటి నుంచి పడుతుంది అంటున్నాం? ఇక్కడ నిన్నటి నుంచి అంటున్నాం. ఇలా పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏం యూస్ చేయాలి? సిన్స్ అనే వర్డ్ని యూస్ చేయాలి. సిన్స్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ ఇయర్ అని. ఇట్లా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2022. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2022 అంటే నేను 2022 నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను అని, అంటే ఇంకా చేస్తూ ఉన్నాను. సో నేను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నా అంటున్నాను? 2022 నుంచి అంటున్నాను. అంటే ఇలా పాయింట్ ఆఫ్ టైం తెలియజేసినప్పుడు మనం ఇలా సిన్స్ని యూస్ చేస్తాం. He has been very busy since he got promoted. He has been very busy since he got promoted. అంటే అతను ప్రమోట్ అయినప్పటి నుంచి చాలా బిజీగా ఉంటున్నాడు అని. We have been friends since childhood. We have been friends since childhood. అంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. సో ఇలా చిన్నప్పటి నుంచి అని చెప్తున్నాం కాబట్టి మనం అక్కడ సిన్స్ యూస్ చేయాలి. She has not spoken any word since she entered the room. She has not spoken any word since she entered room. అంటే ఆమె రూమ్లోకి వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు అని. దే హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. దే హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ అంటే వారు మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని. సో ఇలా మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి మనం సిన్స్ని యూస్ చేస్తాము. ఇది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాస్తో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ యూజ్ వచ్చేసి మనం సిన్స్ని రీజన్ తెలియడానికి యూస్ చేస్తాం. సిన్స్ని మనం రీజన్ తెలియడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. సిన్స్ ద మూవీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ లెట్ us వెయిట్ ఫర్ ద నెక్స్ట్ షో. సిన్స్ ద మూవీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ లెట్ us వెయిట్ ఫర్ ద నెక్స్ట్ షో అంటే మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ షో కోసం వెయిట్ చేద్దాం అంటున్నాం. నెక్స్ట్ షో కోసం ఎందుకు వెయిట్ చేద్దాం అంటున్నాము? ఇక్కడ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్తున్నాం. ఇక్కడ సిన్స్ అనేది రీజన్ తెలియజేస్తుంది. సిన్స్ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, సిన్స్ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ వీ షుడ్ నాట్ ఫోర్స్ హిమ్. అతనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం అతన్ని ఫోర్స్ చేయకూడదు. మనం అతన్ని ఎందుకు ఫోర్స్ చేయకూడదు అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అన్న. సో ఇక్కడ సిన్స్ అనేది రీజన్ తెలియజేస్తుంది, అంటే ఎందుకు మనం ఫోర్స్ చేయకూడదు. సిన్స్ యు ఆర్ న్యూ హియర్ ఐల్ షో యూ అరౌండ్. సిన్స్ యు ఆర్ న్యూ హియర్ ఐల్ షో యూ అరౌండ్ అంటే నువ్వు ఇక్కడికి కొత్త కాబట్టి, అంటే న్యూ కాబట్టి నీకు చుట్టుపక్కల నేను చూపిస్తాను. సో నేను చుట్టుపక్కల ఎందుకు చూపిస్తానంటున్నాను? నువ్వు ఇక్కడ న్యూ కాబట్టి అని. సో అలా రీజన్ తెలియడానికి మనం సిన్స్ని యూస్ చేస్తాము. సిన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ వీ హ్యావ్ టు గో ఫాస్ట్. సిన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ వీ హ్యావ్ టు గో ఫాస్ట్ అంటే లేట్ అయింది కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళాలి. లేట్ అయింది కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళాలన్న. సో మనం ఎందుకు ఫాస్ట్గా వెళ్ళాలి అంటే లేట్ అయింది కాబట్టి అన్న. సో ఇలా సిన్స్ అనేది రీజన్ తెలియజేస్తుంది.
This is all about how to use since in English. We use since to talk about point of time and reason. If you have understood the concept, please like the video, subscribe to my channel and share it with your friends. And click on the bell icon to get the notifications. I'll upload many more videos. Thank you. See you with another video.